పాడు జీవితము. అబ్బా, చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోయాను ఈరోజు. హే, మీరందరూ వచ్చేసారా గాయస్? అప్పుడే అందరు ఎలా ఉన్నారు గాయస్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు ఏం చేద్దాం తెలుసా? రోజు నేను చేసే పనే చేద్దాము. తింటాం, తిరగటం. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బయట కుర్చీ ఉందిగా, దానిలో కాసేపు హాయిగా రిలాక్స్ అవుదాం. పదండి గాయస్, పదండి. డోర్ తీసుకొని వెళ్ళిపోదాం. ఇంకా కుర్చీ గాయస్, ఏంటి గాయస్ ఇది అసలు? ఇవేవో మిస్టరీ క్యాసెట్స్ లాగా ఉన్నాయి గాయస్. ఒకసారి తీసుకెళ్లి మన DVD క్యాసెట్ ప్లేయర్ లో పెట్టి చూద్దాం గాయస్. పదండి. ఓకే, దీనిలో పెడదాం. ఏంది గాయస్, దీనిలో 2 క్యాసెట్లు వచ్చినాయి గాయస్. ఒకటి పెడితే 2 వచ్చింది ఏంటి అసలు? ఏంటిది అసలు? సర్లేండి, ఈరోజు అంత వింత వింతగా ఉంది. ఇక్కడేమో టీవీ మీద హే టాక్సీ అని రాసింది గాయస్, మొత్తానికి రంగురంగులుగా. ఓకే గాయస్, ఇది ఒక చీట్ కోడ్ అనమాట. ఆల్రెడీ చీట్ కోడ్ మనం వాడేసాము, మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. అబ్బో, ఈ రోజు చాలా ఎక్కువగా ఉంది గాయస్. ఎండ వచ్చేసి అబ్బా చాలా వేడిగా ఉంది. ఈ టైంలో బీచ్కి వెళ్తే భలే ఉంటుంది గాయస్. మనోడి ఫోన్ చేశాక ఏం చేస్తున్నారు కనుక్కుందాం, ఆగండి. ఏంట్రా పొద్దున్నే ఫోన్ చేసావు నాకు? అంటే అదేం లేదురా, ఈ రోజు బాగా ఎండగా ఉంది కదా, సో కాస్త బీచ్కి వెళ్దామని ప్లాన్ వేసుకున్నాను. వస్తావా నువ్వు కూడా? బీచ్ కా? నేను వస్తారా? వద్దులే గాని ముందు నువ్వు రెడీ అవ్వు, నేను కూడా రెడీ అయ్యి బండి వేసుకుని ఇంటికి వచ్చేస్తా. ఓకేరా, రెడీగా ఉంటా. ఇక త్వరగా వెళ్ళి రెడీ అయిపోవాలి. 2 hours later. గాయస్, నా దగ్గర ప్రస్తుతానికి టీవీ రిపోర్టర్ వ్యాన్ ఉంది. దీన్ని మనం కార్ షాప్ లో అమ్మేసి కొత్త కారుని తెచ్చుకుందాం. పదండి గాయస్. ఓకే గాయస్, కార్ షాప్ వచ్చేసింది. అమ్మేద్దాం ఇంక ఈ వ్యాన్ ని. ఓకే, ఆ కార్ అమ్మేశాను. ఇప్పుడు ఈ కొత్త కార్ తీసుకొని మనం ఇంక బయలుదేరదాం. A few moments later. ఓకే, రిచి గారి ఇంటికి వచ్చేసాం. కార్ నీట్ పార్క్ చేసేసి వెళ్ళిపోదాం ఇంకా. గాయస్, ఓనో ఎవడో గుద్దాడు గాయస్ బండిని. అరే, టీవీ రిపోర్టరోడు అప్పుడే మన బండిని కొనేశారు గాయస్. చూసారా, వాడు ఎత్తుకుపోతున్నాడు. మన కారు చూడండి గాయస్ ఎలా ఇరిగిపోయిందో. వాడిని ఈసారి కనపడినప్పుడు ఆడ సంగతి చెప్దాం. పదండి, ఇంక రిచి గారి దగ్గరికి వెళ్ళిపోతాము. ఒరే రిచిగా రారా, నేను వచ్చేసాను. జాక్ గాడు వచ్చినట్టున్నాడు గాయస్, పదండి వెళ్దాం. ఏరా జాక్, బాగున్నావా? బానే ఉన్నాలేరా, కానీ నా బండి పోయింది. నీ దగ్గర బండి ఉందా? గ్యారేజ్ లో నాదొక కారు ఉండాలరా. ఉందేమో చూద్దాం, పదా. ఒరే, ఇన్నాళ్ళు నీ దగ్గర బండి ఉన్న విషయం నాకు తెలియదురా. ఈ బండి భలే ఉందిరా నీది. అంటే జైలుకి వెళ్లే ముందు దీన్ని కూడా దొంగతనం చేశారా? ఇది బానే పనిచేసిద్దా లేకపోతే మధ్యలో హ్యాండ్ ఇచ్చిద్దా? పెద్ద మాట అన్నాడు సరాడు. పాపం ఫీల్ అయినట్టున్నాడు. సరే పదా వెళ్దాం. వామ్మో జస్ట్ మిస్టరా, మన ఇద్దరం పోయేవాళ్ళం. అటు చూడాలి, అట్టు వెళ్ళిపోతున్నాడు. వామ్మో, రే మళ్ళీ ఇంకోటి వచ్చాడేంది? వెళ్ళిపోరాపా. అమ్మో, ఒరే, నీకు డ్రైవింగ్ వచ్చు కదా? వచ్చిలేరా, అంటే చాలా అయింది కదా డ్రైవ్ చేసి. ఆ మాత్రం ఉంటుందిలే, నాకు గుర్తుంది బాగానే ఎలా డ్రైవ్ చేయాలో. నాకు నమ్మకం లేదురా. ఈ హైవే ఎప్పుడు కట్టారా? నువ్వు జైల్లో ఉన్నప్పుడు కట్టారులేరా. ఓ అవునా, సరేలే. రేడియోలో మంచి పాటలు ఏమైనా బెటరా, హాయిగా వింటూ వెళ్ళొచ్చు. అంటే ఈ కార్ రేడియో పనిచేయదురా. సరిపోయింది. సర్లే, ఎట్లా కొట్లు వెళ్దాంలేపా. 346 minutes later. బీచ్ దగ్గరికి వచ్చేసాంరా జాక్. అదుగోరా బీచ్ వచ్చేసింది. సరే పా, ఇంక దిగుదాం. ఆహా, ఈ ఎండలో బయటికి ఇలా బీచ్కి వస్తే భలే ఉందిరా. చూడు అసలు మొత్తం ఎంత బాగుందో. అవునరా, జనాలు చూడు అసలు ఎంతమంది ఉన్నారు. నేను ఈ అంబ్రెల్లా కింద కాసేపు రిలాక్స్ అవుతాను. ఈ బీచ్ లో కాసేపు మునిగితే చాలా బాగుంటుంది. అలా మునిగొస్తారు. అరే, ఈ నీళ్ళల్లో మునిగిపోవట్లేదండి, బాగానే తేలుతున్నానే. ఇదేదో బాగుంది గాయస్, చూడండి నీళ్ళలో ఎలా తేలుతున్నానో. ఆహా, ఇది కదా మనకు కావాల్సింది.
అమ్మో మళ్ళీ మనకు ముందే ఏదన్నా ట్యూబ్ మీదకి వెళ్ళి కూర్చోవాలి. అమ్మయ్యా వచ్చేసాను. హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు బీచ్కి వచ్చా అనమాట. మా వాడు రిలాక్స్ అవుతున్నాడు, నేనేమో మునుగుదామని వచ్చాను. బీచ్ మొత్తం చూద్దరు పదండి. చూసారా, బాలులు, స్టార్ ఫిష్లు అన్ని రకాలు ఉన్నాయి ఈ బీచ్ లో. 1 hour later. గాయ్స్ ఇదిగోండి, ఈ కోటను మనమే క్రియేట్ చేసాం. ఎట్లా ఉంది కామెంట్ చేసి చెప్పేయండి. అయ్యో అర్జెంట్ టాయిలెట్ వస్తుంది గాయస్, ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? ఇక్కడ ఏదో టాయిలెట్ ఉన్నట్టుంది. అన్న తొందర లేవండి అన్న, నేను వెళ్ళాలన్నా. ఎడకురా నువ్వు వెళ్ళేది? అంత తొందరగా వెళ్ళనిస్తా అనుకున్నావేంది? ముందు నేను వెళ్ళి రావాలి. అన్న అర్జెంట్ అన్న, ప్లీజ్ అన్న, అర్థం చేసుకున్నా. అవన్నీ నాకు తెలియవు అబ్బాయి. ఈయనకి ఇట్లా కాదు గాయస్, మన స్టైల్లో బుద్ధి చెప్దాం. అది వెళ్ళిపోతాం ఇంక లోపలికి. ఒరే సాయంత్రం అయిపోయిందిరా, పదరా జాకగా ఇంకెళ్ళిపోదాం ఇంటికి. అరే వస్తున్నావా రావట్లేదా నువ్వు? నీ వెనకే వస్తున్నా లేరా, నువ్వు పదా. సరేలే పా. ఈ రోజైతే వీళ్ళిద్దరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. కానీ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. బాయ్.